ఇప్పుడు నా మీద మర్డర్ చేయడానికి అంటే మర్డర్ అటెంప్ట్ చేయడానికే దాడి చేశారు. అందుకే ఆమె పేరు కూడా లేడీ నయీం అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇలాంటి బిరుదును కూడా ఇస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు క్రైమ్‌కే పాల్పడుతున్నారు. ఒకటి తప్పు చేసినోళ్ళకి ఎట్లుంటదంటే, ఆ తప్పుని నేను చేసింది తప్పు అని స్ఫురణకొస్తది. మైండ్ చెప్తుంటది, "అరే! నువ్వు తప్పు మాట్లాడినవురా, ఏమే నువ్వు తప్పు మాట్లాడినావు" అని చెప్తుంటది. ఆ టైంలో ఆ తప్పు నేను చేసిన అనేటువంటిది ఒప్పుకొని ఇగోయిస్టిక్ ఉంటది చూసిండ్రా, ఆ ఇగోయిస్టిక్ నేచర్ బయటికొచ్చినప్పుడు ఎదురుంగా వాళ్ళ మీదనే ఆపోజిట్‌లో ఏసేయాలే. దాని నుండి నేను పక్కకు తప్పుకోవాలంటారు. అది ఒక సంస్కారం ఉండేటువంటి మనిషికి సంబంధించిన మైండ్ అది కానే కాదు. చింతపండు నవీన్‌కి అగ్రెసివ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వీళ్ళు నా మీద హత్యా ప్రయత్నానికి వచ్చిండ్రు అని చిన్న గన్ను పెట్టి షూట్ చేసే దగ్గర కెమెరాలు ఆఫ్ చేసుకొని గాలిలో కాల్పులు జరుపుతున్న పెద్ద గన్నుది మాత్రమే చూపించి సెక్యూరిటీ ఇష్యూస్గా ప్రాణరక్షణకు నేను అది చేసిన. వచ్చిన నలుగురు మనుషులు వాళ్ళని చంపుతారా? ఇద్దరు సెక్యూరిటీలు ఉన్నారు, నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు. నువ్వు జస్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికే ఆయన అట్లా అంటుండు. 100% ఆయన హృదయం తంతుంది, ఆయన బుద్ధి తంతుంది. అరే తప్పు మాట్లాడినవురా, నువ్వు తప్పు మాట్లాడినావు. అంటే ఇప్పుడు కవిత గారు వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తానని మహిళా కమిషనర్ గారు స్వయంగా మీతోనే చెప్పడం జరిగింది, మీరు ఫోన్ చేస్తే కూడా. ఇప్పుడు తను లెటర్ కూడా తీసుకొని అంటున్నారు. నెక్స్ట్ మీరు ఎలాంటి చర్య తీసుకో? ఇప్పుడు ఏం చేస్తామండి, ఒక పోస్ట్ లో ఉన్నారు ఆ మేడము, రిక్వెస్ట్ చేసినాము. ఇప్పుడు దాకా మా వాయిస్ వినిపించినాం. మా బాధ కవిత గారు వస్తేనే కంప్లైంట్ తీసుకుంటా అంటే మిగతా వాళ్ళు మహిళలు కాదా? ఆమె ఓసీ అయి ఉండొచ్చు. దొరసాని అనే మాట కూడా అన్నారు ఇప్పుడు మేడం. ఇప్పుడు ఆ దొరసాని ఆడికిపోయింది, మన ఎవరు గుత్తా సుఖేందర్ దగ్గరికి బోనీకి వచ్చింది, మళ్ళా డీజీఐ ఆఫీస్కి బోనీకి వచ్చి డిఐజీ ఆఫీస్కి బోనీకి వచ్చింది. ఈడికి రానీకి ఏమయ్యింది? ఆమె రావాలి కదా, ఆమె వస్తేనే మీరు నాకు ఫోన్ చేయాలి, పొద్దాక చేయొద్దని అన్నది. ఇప్పుడు నాతోటి 10 సార్లు ఎందుకు ఫోన్ చేస్తారన్నది. నేనన్నా 10 సార్లు ఉమెన్ కమిషన్ చుట్టూ తిరిగి మాకు ఇట్లా బాధలు ఉన్నాయని చెప్పేటువంటి పరిస్థితి రావద్దనే కోరుకుంటున్నాం మేము. ఎవరు అనుకుంటారండి పొద్దు 10 సార్లు మనకు ప్రాబ్లమ్స్ రావాలి, ఉమెన్ కమిషన్ చుట్టూ తిరగాలని ఎందుకు అనుకుంటాము? ఏం చేస్తాం? మా ప్రారంధం. అంటే ఒక మహిళల సమస్యలు అర్థం చేసుకోలేనటువంటి ఒక మేడంని ఉమెన్ కమిషన్ చైర్మన్గా పెట్టిండ్రు మన గవర్నమెంట్. ఏం చేస్తాము ఇప్పుడు? ఆమె ఆ డ్యూటీఫుల్ నేచర్ ఆమెకి ఏముందో తెలియదు, ఆమెకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తెలియదు. అంటే ఆ మేడం స్వయంగా అట్లా మాట్లాడుతుందని నేను అనుకుంటలేను. పైకెళ్ళాక ఆమెకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయేమో, నువ్వు అవసరం లేదు ఆమె వస్తేనేమో అని అనుంటారు. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా మాకు అట్లా అనిపిస్తుంది. అంటే ఏంది అట్లా ఇగ్నోర్ చేయాలి ఏముందని. ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆమె ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఉండి నేను రాను అని ఏమంటారు, మొండిగా ఆమె రాను అంటే ఏం చేస్తామండి? ఆ ఉండే సెక్రటరీకి ఇస్తాం, ఆ లెటర్లో ఏమున్నదో ఏంటిదో వాళ్ళని చూడమని చెప్పి వెళ్తాం. ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా మా వాయిస్ వినిపించినాం, మా బాధ వినిపించినాం. మీడియాలో కూడా ఇంతమంది ఉన్నారు. మీరు మొన్న మన రేవంత్ రెడ్డి వాళ్ళ కూతురు మీద ఇట్లా కమెంట్ చేసిరన్న 2-3 నెలల కింద. మీలాంటి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి అర్ధరాత్రి అరెస్ట్ చేసిండ్రమ్మా. అదో వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయం ఎట్లయితుంది చెప్పండి? అంటే అట్లా గవర్నమెంట్ అట్లా చేస్తుంది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, డిలే అయినా న్యాయం జరుగుతుంది అనేటువంటిది చూసుకొని మేము ఇవాళ ఇవ్వడానికి వచ్చినాం. ఇప్పుడు ఆమె ఉన్నా ఇస్తాము, ఆమె లేకున్నా ఇస్తాం. బట్ మీడియా ద్వారా ఆ మేడం రానన్నది, కవిత గారు వస్తేనే మేము ఇస్తాము తీసుకుంటా అనేటువంటిది అన్నదని మా వాయిస్ మీకు వినిపించినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఇది మీరు ఎడిట్ చేసి ఒకటే జై తెలంగాణ అనేది వినిపించకండి. అంటే మీ మీద చాలా చాలా గౌరవం ఉంది. మనకు అన్యాయం జరిగేటువంటి విషయాలు మీరు చూడరండి, మీరు కూడా ఒక సాటి మహిళ కాబట్టి. ప్రస్తుతం ఇక్కడైతే మరి ఈ జాగృతి కార్యకర్తలంతా కూడా ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి మహిళా కమిషనర్ గారు జాగృతి కార్యకర్త కాల్ చేస్తే కూడా, ఎందుకంటే కొంచెం తను ఒక భాషలో కూడా మాట్లాడడం జరిగింది కల్వకుంట్ల కవిత గారిని. దొరసాని అక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి వెళ్ళడానికి తను రావడానికి సమయం ఉంది, కానీ నా దగ్గరకు వచ్చి లెటర్ అందించడానికి సమయం లేదా, మిమ్మల్ని పంపించిందా, మీరు వస్తే నేను తీసుకోను అని చెప్పేసి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది ఫోన్ కాల్లో మాత్రము. అందుకు తను లెటర్ తీసుకున్నా తీసుకోకపోయినా తన ఆఫీస్లో మాత్రం మేము లెటర్ పెట్టేసి వెళ్తాము, కానీ మేము ఢిల్లీ వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, ఎలాంటి ధర్నాలు చేయడానికి ఎలాంటి రాస్తారోకలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మరి తీన్మార్ మల్లన్న మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు సృష్టించబోయే పెద్ద ప్రళయాన్ని ఎదుర్కోబోతుంది ప్రభుత్వం అని హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా జాగృతి మహిళలే కాకుండా సబ్బండ వర్గాల మహిళలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా నినాదం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము,
తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ అడిగి తను మాట్లాడిన మాటలకు కఠిన శిక్షను అమలు చేస్తేనే బాగుంటుంది. లేదంటే ప్రభుత్వం మీద కూడా మేము మహిళలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది అని చెప్పేసి మహిళలు అయితే మరి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఉన్నారు. అంతేకాదు తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటల పైన అవి ఒక మహిళను, ఆ మహిళ ఆత్మాభిమానాన్ని అగౌరవపరిచేలాగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మా మహిళల మనోభావాలు తీసేలాగా మాట్లాడాడు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే మేము మహిళలం అయ్యుండి కూడా తనను అన్నా అని గౌరవించాము, కానీ తను మాత్రం ఆ గౌరవాన్ని ఎక్కడ నిలుపుకోలేదు. ఈరోజు ఐశ్వర్య రాయ్తో పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇంట్లో అంట్లు తోముకున్న ఆడదైనా, పదవిలో కూర్చున్న ఆడదైనా అందరూ సమానమే కాబట్టి మహిళలను గౌరవించకపోవడం అనేది తను చేసిన తప్పుగా మేము భావిస్తున్నాము. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా మేమేం దుర్భాషలు ఆడటం లేదు, కానీ తను మాత్రము దురుద్దేశపూర్వకంగానే మాట్లాడాడు కాబట్టి తనను అడగడానికి వెళ్ళినప్పుడు మా మీదే కాల్పులు జరిపించి మా మీదే దాడి చేసి తనే ఇంకా రిటర్న్ కేసు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఈ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు కావచ్చు, అలాగే ఉమెన్స్ కమిషనర్ నేరెళ్ళ శారద మల్లన్న మాట్లాడిన మాటలపైన మహిళలందరూ కూడా ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నారు అనే దానికోసం వేచి చూద్దాం. కెమెరామెన్ అరవింద్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.